అకాల వర్షం తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వడగళ్ల వాన కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో అపార పంట నష్టం వాటిల్లింది. చేతికి వచ్చి వరి, మొక్కజొన్న, మామిడి పంట నేలపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. అకాల వర్షం అన్నదాతను ఆగం చేశాయి. మరికొద్ది రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట నేలపాలు కావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మిలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షం దాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. మొక్కజొన్న పంట నేల కొరిగింది. కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలువురు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షం కారణంగా ములుగు జిల్లాలో వరి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో గోవిందరావుపేట మండలంలో మంత్రి సీతక్క పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. నష్టపోయిన ప్రతి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. తక్షణం పంట నష్టంపై అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులతో కురిసినటువంటి రాళ్ల వాన మూలంగా మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి తోడు పిడుగుపాటుకు 4 వ్యక్తులు మృతి చెందారు. అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో మామిడి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇక గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రావుల చెరువులో 50 ఎకరాల్లో మామిడి నేల రాలటంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా రాత్రి వర్షం భారీగా కురిసింది. ఆ కురచడం వల్ల మిరపకాయలు మొత్తం తట్లు కప్పుకోలేకపోయి సగం నానిపోయి సగం కప్పుకైనాము. నష్టపరం కట్టేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పోయినసారి లాస్ అయినాము. ఈసారి ఏదో ఇంత పంట వచ్చింది అనుకుంటే ఈసారి కూడా అకాల వర్షం వచ్చి మొత్తం కాయ మొత్తం రాలిపోయింది. మాకు 20 నుంచి 30 లక్షలు ఈసారి కూడా లాస్ అయిపోతుంది. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలా. ఖమ్మం జిల్లా సత్తుపల్లిపై అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. కుండపోత వర్షానికి వరి పంట నీట మునిగి నేల రాలింది. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి మొత్తైంది. కష్టపడి పండించిన మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో అకాల వర్షంతో పలు మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుర్కపల్లి, రాజపేట, బొమ్మల రామారం మండలాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేల రాలాయి. రామన్నపేట మండలంలో వరి ధాన్యం నేల రాలింది. పోచంపల్లిలో మూసి పరివాహక ప్రాంతాల్లో వర్షం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట, కొమరోలు మండలాల్లో అరటి, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి పుట్టపర్తి రహదారులు వాగులను తలపించాయి. వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షం కురవటంతో పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నల్లమాడ మండలం తిప్పయ్య గారిపల్లిలో మొక్కజొన్న నేల కొరిగింది.